ఇవాళ వీడియో వచ్చేసరికి కదా అక్షయ్ కుమార్ గారిది బూత్ బంగ్లా అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే మనం సింపుల్గా ఏం లేదు, ఇది హారర్ కామెడీ జానర్ కిందకి వస్తుంది. మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ కిందకి వస్తుంది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే మాత్రమే కొంచెం హారర్ సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి కూడా ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా హారర్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మూవీ చూడదగ్గ మూవీ అంటే మాత్రమే ఓకే పర్లేదు అన్న సెటిల్ వేలో ఉంది, చూడొచ్చు, ఒక వన్ టైం వాచబుల్ అంటాను నేనైతే. ఇట్లా అక్షయ్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు. కామెడీ పరంగా చూసుకుంటే ఇలా మంచి కామెడియన్స్ ఉన్నారు. అండ్ యాక్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు భయ్. ఇక్కడ పరేష్ రావల్ గారు ఉన్నారు, రాజ్పాల్ యాదవ్ గారు ఉన్నారు, మంచి కామెడియన్స్ అనమాట వీళ్ళు. అండ్ తబు గారు ఉన్నారు భయ్, తబు గారు మంచి యాక్టింగ్ అయితే చేస్తారు అనమాట భయ్. ఐ థింక్ సెకండ్ హాఫ్ తబు గారు యాక్టింగ్ బాగుంటుంది, పర్లేదు, డాన్సెస్ చేస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టర్స్ కూడా ఉన్నారు భయ్. నా ఒపీనియన్లో మూవీ కాన్సెప్ట్ ఏంది, స్టోరీ అని సింపుల్గా చెప్పుకోవాలంటే మాత్రం భయ్, బూత్ బంగ్లాలో ఆ ఊళ్ళో ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు భయ్. అంటే బయట వేరే కాడ పెళ్ళి చేసుకొని వచ్చి ఇక్కడ బత్తారు తప్పించి ఆ ఊళ్ళో అయితే పెళ్లి చేసుకుంటే ఏంటంటే అమ్మాయిని ఎత్తుకపోతారని ఒకటి పుకారు ఉంది, రూమర్ ఉంది. దానికి లింక్ చేస్తూ మన హిందూ దేవతలకి రాక్షసులకు మధ్యలో ఒక పుట్టిండు వాడు, మళ్ళా చీకటి దేవుడు, ఏదేదో కథ అల్లేసారు భయ్. నామకే వస్తే కథ అల్లిర్రు, మధ్యలో మంత్రాలని చదవడము, మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అన్నట్టు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది భయ్. అది ఎందుకురా నాయన వీళ్ళు వదిలేరా తప్పు చేయడానికి. ఇంకోటి ఏంటంటే అక్షయ్ కుమార్ గారు అది నేర్పిస్తుంటాడు. సో అది నాకు కన్ఫ్యూజన్గా అనిపించింది. అరే ఆల్రెడీ దాంట్లో నిష్టగా ఉన్నాడు, అటు సైడ్ ఎట్లా పోతాడు అనేసి, ప్రొనౌన్సియేషన్ కాడ కూడా ప్రాపర్గా వస్తలేవు అనేసి కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల నేను ఆల్రెడీ తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. ఇది ముందే చెప్పేస్తున్నాను మైనస్. మంచి విషయాలకు వచ్చేసరికి అయితేనేమో స్టోరీ కొంచెం గ్రిప్పింగ్ ఉంది, అక్కడక్కడ హీరోస్లో కామెడీ ఉంది. అండ్ అక్షయ్ కుమార్కి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు, నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ లుక్ ఏమంటారు, డిఫరెంట్ స్టైల్లో వచ్చింది అనుకోవచ్చు స్టోరీ. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫ్యామిలీకి సెట్ అవుతుంది. కొన్ని అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొన్ని ఆక్వర్డ్ కామెడికల్ సీన్స్ ఉంటాయి, డబుల్ మీనింగ్ లాగా వస్తాయి. అవి మనం పక్క పెట్టేస్తే మాత్రం 16+ కింద కన్సిడర్ చేసుకోవాల్సిందే, ఆ కంటెంట్ అయినా సరే కూడా. కొన్ని పక్క పెట్టేస్తే మాత్రం ఓవరాల్గా మూవీ పర్లేదు, చూడొచ్చన్న ఆలోచన అయితే ఉంది. సో కొంచెం హారర్ కాకుండా కొంచెం కామెడీ కాకుండా ఉంది. కానీ ఆల్సో కొన్ని సీన్స్ ఉన్నవి కొంచెం 18+ లాగా కూడా అనిపిస్తుంది. ఆ రేక్ వచ్చి ఇట్లా కొట్టేస్తే తల ఎగిరిపోతుంది. సో అదొకటి 16+ 18+ అని నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. 4 కారణాలు ఉన్నాయి, కొంచెం ఎంకి ముంగడికి అయితే నేను కూడా రేటింగ్ వచ్చేసాను. ఫైనల్ ఇవి నేను రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ మూవీకి సంబంధించింది 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఓకే అనమాట, పర్లేదు, మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ మైనస్ ఎందుకు ఇచ్చినట్టు ఇంతకుముందు చెప్పినట్టు అది ఏఐ రిలేటెడ్ లాగా, ఏఐతో క్రియేట్ చేసినట్టు పోస్ట్ యానిమేషన్ లాగా చూపించారు, అది అవసరం లేదు అన్నట్టు అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా చూడాలి అనుకుంటే కామెడీ పరంగా అక్షయ్ కుమార్ కోసం చూడాలి చూడొచ్చు. ఎండింగ్లో అక్షయ్ కుమార్ గారి లుక్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొకటి సీక్వెల్గా ఉండేటట్టే పెట్టిరన్నమాట. ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.